కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుందాం. ఓకే, ఇందులో దీని గురించి డైరెక్ట్ ఇఫ్ ఎల్స్ కి వెళ్లే ముందు ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఓవర్ వ్యూ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావాలో ప్రోగ్రామ్ అంటే ఏం కావాలనుకున్నాం? ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, క్లాస్ సమ్ క్లాస్ నేమ్, అండ్ ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ నాకు ఏం కావాలి? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే ఒక మెథడ్ కావాలి. ఓకే, అండ్ దీని యొక్క స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, దిస్ ఈజ్ మై క్లాస్. ఇందులో నేను ఆల్రెడీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం. ఏంటి అందులో? సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పుకుంటే, నెక్స్ట్ ఇక్కడ రాయడం ఎక్స్ట్రా లైన్ అసలు స్పేస్ లేదు. బి ఈక్వల్ టు 20. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను మీకు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ గ్రేటర్ దెన్ బి అని రాస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అని రాసినప్పుడు ఇక్కడ మనం జస్ట్ ట్రూ ఆర్ ఫాల్సా అని డిస్ప్లే అవుతుందంటే, అది ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుందంటే. బట్ మనం జనరల్ గా ఒక లాజిక్ రాశాను నేను, సంథింగ్ ఇది ఒక లాజిక్ రాశాను. ఓకే, చాలా కష్టమైన లాజిక్, రాకెట్ సైన్స్ నుంచి తీసుకొచ్చాను, ఇక్కడ యాడ్ చేశాను అనుకో, వెరీ బిగ్ లాజిక్. ఓకే, ఈ లాజిక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఓకే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని డిసైడ్ చేయడానికి యూజ్ చేసేదే మన యొక్క కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే మనం రాసిన ఒక లైన్స్ ఆఫ్ కోడ్ ని మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, కంట్రోల్ చేస్తున్నాం అనుకోండి. రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనుకోండి, కంట్రోల్ చేస్తున్నాం అనుకోండి. అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ మన ప్రోగ్రామ్ రాసాం, దాన్ని రన్ చేసినప్పుడు అల్టిమేట్ గా ఫస్ట్ మెయిన్ మెథడ్కి వస్తుంది. మెయిన్ మెథడ్కి వచ్చినప్పుడు మనం ఈ మెయిన్ మెథడ్ లో ఏ ఆర్డర్లో అయితే రాస్తాం అదే ఆర్డర్లో అది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, రన్ అవుతూ అయినప్పుడు నేను డిఫరెంట్ లాజిక్స్ రాస్తాను. అంటే ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక సినారియోతోనే ఉండదు. ఓకే, ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సినారియోనే ఉండదు, మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఒక ఇన్పుట్ వస్తే ఈ యాక్షన్ చెయ్యి. సపోజ్ సింపుల్ గా మీరు బ్యాంక్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సో యూపీఐ నుంచి వస్తే ఓకే ఈ ప్రాసెస్ నుంచి చెయ్యి, లేదా అకౌంట్ నెంబర్ నుంచి వస్తే ఈ ప్రాసెస్ చెయ్యి, మొబైల్ నెంబర్ నుంచి వస్తే ఈ ప్రాసెస్ చెయ్యి, ఆల్రెడీ పే నుంచి వస్తే ఈ ప్రాసెస్ చెయ్యి. బట్ అల్టిమేట్ గా ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ ఏంటి? ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అదర్ అకౌంట్. బట్ ఆ ప్రాసెస్ దేని నుంచి ఏది యూజ్ చేసి బేస్ చేసుకుని వెళ్ళాలనేది మనకి ఫస్ట్ ఒక చెక్ చేసుకోవాలి. ఇదేంటి? యూపీఐ ఐడినా, లేదంటే ఒక మొబైల్ నెంబరా, లేదంటే ఇది అకౌంట్ నెంబరా, లేదంటే ఏంటి చెక్ చేసుకోవడానికి మనకు చెక్స్ పెర్ఫామ్ చేయాలి. అలాగా ఒక పర్టికులర్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇది ఈ పర్టికులర్ చెక్ పాస్ అయితే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయి అంటే అయితే అనేటప్పుడు మనం ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇఫ్ అని ఒకటే రాసేస్తే సరిపోతుంది. ఇఫ్ అనేది యూజ్ చేస్తున్నాం కూడా ఇక్కడ మనం ఒక కండిషన్ ఇస్తాం. ఓకే, కండిషన్ ఇచ్చి ఇందులో సమ్ కండిషన్ అండ్ ఎన్క్లోజ్డ్ విత్ అ టూ కర్లీ బ్రేస్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ మ్యాండేటరీ అంటే కొన్ని సినారియోలో కాదు, కొన్ని సినారియోలో ఎస్. ఏ సినారియోలో ఎస్, ఏ సినారియోలో కాదు కూడా చెప్తాం. ఓకే, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను రాశాను అనుకోండి. ఓకే, ఇది నా కోడ్. ఈ యొక్క కోడ్ ని నేను ఇక్కడ సపోజ్ మీరు ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేద్దామండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాశారు అనుకోండి. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ కాల్ చేసే ముందు బేసికల్ గా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఏ ఇంట్ బి అని ఇచ్చాను. ఇక్కడ నేను 0 ఇచ్చాను, ఈ బి కూడా 0 ఇచ్చాను. ఓకే, ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ కాల్ చేసే ముందు రెండింటిలో 0 పంపిస్తే ఏంటి? నో యూజ్ కదా. ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ ద 0. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ చేయడం అనేది మీనింగ్లెస్. అందుకని ఏం చేస్తాను చేసే ముందు? ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్, సో రెండు కండిషన్ చెక్ చేసాం, అండ్ బి నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఏ ప్లస్ బి చెయ్యి
అని ఒక పెద్ద లాజిక్ రాశాను. ఇదే పెద్ద లాజిక్ అనుకోండి. ఏంటి చిన్న లాజిక్ రాసి పెద్దది అంటారు. బట్ ఇక్కడ అంటే మీకు ఇప్పుడు కూడా మీరు లాజిక్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లాజిక్ నేర్చుకోవద్దు. లాజికల్ థింకింగ్ నేర్చుకోండి, ద కాన్సెప్ట్ నేర్చుకోండి. ద కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ప్రోగ్రామ్. అందుకే మీకు ఎప్పుడు కూడా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, సమ్ ప్రోగ్రామ్ ఉందని అందుకే. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు రాసిన ఒక లాజిక్ కి సంబంధించిన ఏదైతే మనకి మ్యాండేటరీ ఉండాలో, లేదంటే ఏదైతే ఒక పర్టికులర్ థింగ్స్ మనకి అది సాటిస్ఫై అయితేనే ఈ యొక్క ప్రాసెస్ జరగాలి అని అన్నప్పుడు మనం ఇక్కడ చెక్ చేయాలంటే విల్ గో విత్ ద ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ అని చెప్పి సమ్ కండిషన్ ఇస్తాం. ఎందుకు తెలుసు? నాట్ ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ అంటే ఏ అనేది జీరో అవ్వకపోతే, నాట్ ఈక్వల్ టు జీరో అంటే జీరో కాకపోతే, బి ఈక్వల్ టు జీరో అంటే బి అనేది జీరో కాకపోతే. అండ్ 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 ఎందుకు యూజ్ చేసామంటే ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. కాబట్టి రెండు ట్రూ అయితేనే ఓల్ ద కండిషన్ విల్ ట్రూ, ఇదంతా కూడా ట్రూ వస్తుంది. ఓకే, ట్రూ వచ్చినప్పుడు అప్పుడు ఈ పర్టికులర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ మన కండిషన్, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ కండిషన్ సాటిస్ఫై ఆ కండిషన్ ఇక్కడ మెన్షన్ చేసి ఈ యొక్క బ్లాక్ లో మనం రాసిన ఒక ప్రోగ్రామ్ అనేది ఇందులో మెన్షన్ చేస్తాం. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఈ కండిషన్ డిసైడ్ చేస్తాం. ఓకే, ఈ కండిషన్ డిసైడ్ చేసేటప్పుడు ఈ కండిషన్ ఇక్కడ ఏదై ఉండాలంటే ఇట్ షుడ్ బి రిటర్న్ యాజ్ ఎ బులియన్ వాల్యూ. బులియన్ అంటే ఆబ్వియస్ గా మనం యూజ్ చేస్తాం. ఈక్వల్ అంటే ఇక్కడ జావాలో ఈక్వల్ అంటే డబుల్ ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ ఈజ్ నథింగ్ బట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, డబుల్ ఈక్వల్ విల్ చెక్ ద ఈక్వల్ థింగ్. ఓకే, ఏ ఈక్వల్ టు జీరోనా, లేదంటే గ్రేటర్ దెన్నా, లెస్ దెన్నా, అట్లా ఇలా కండిషన్ చెక్ చేసుకున్నాం. ఏదైనా కండిషన్ ఇది బట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇన్ ఫర్దర్ గా మీరు ఏం చెక్ చేస్తారంటే సపోజ్ నేను ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక జేసన్ ఆబ్జెక్ట్ తెచ్చుకుంటాను. తెచ్చుకున్న జేసన్ ఆబ్జెక్ట్ ని బ్యాక్ ఎండ్ నేను ఒక పోస్ట్ కానీ ఎంటిటీకి కానీ మ్యాప్ చేస్తాను. ఎంటిటీస్ అనేది కూడా ఒక జావా క్లాస్ అన్నమాట. ఆ ఆబ్జెక్ట్ లో ప్రతి వాల్యూ అనేది నాట్ నల్ అయి ఉండాలి. ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే నాకేం రావాలి? అట్లీస్ట్ ద మ్యాండేటరీగా స్టూడెంట్ నేమ్ కావాలి, వాడికి మొబైల్ నెంబర్ కావాలి, వాటి యొక్క ఈమెయిల్ ఐడి కావాలి. కొన్ని మ్యాండేటరీ థింగ్స్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ కోర్స్ డీటెయిల్స్, కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ వస్తాయి కదా. నేను డేటాబేస్ లో సేవ్ చేస్తే సమ్ మీనింగ్ఫుల్ డేటా అనేది ఉంటుంది. ఇవన్నీ రాకుండా యూజ్లెస్, మీనింగ్లెస్. ఓకే, సో ఇవన్నీ వచ్చినాయి లేదా అనేది నేను చెక్ చేసుకోవాలంటే సమ్ చెక్స్ అనేది పెర్ఫామ్ చేయాలి. అలా చేయనప్పుడు మనం ఇక్కడ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నల్ ఆర్ హ్యావ్ సమ్ వాల్యూస్. ఓకే, ఎస్ సమ్ వాల్యూస్ ఉన్నాయి, నాట్ నల్. ఆబ్జెక్ట్ అనేది నల్ కాదు. ఓకే, ఆబ్జెక్ట్ లో సమ్ వాల్యూస్ ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ అడిషనల్ చెక్ చేస్తాం. ఆబ్జెక్ట్ నాట్ నల్ అయినప్పుడు అందులో స్టూడెంట్ యొక్క నేమ్ ఉందా, నేమ్ ఉంటే అది వ్యాలిడ్ నేమ్ ఉందా, ఇంక నేమ్ అనేది వ్యాలిడా కాదా అనే దానికి నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. నేమ్ చెక్ చేయాలని ఫస్ట్ ఏం చేయాలి? నేను నేమ్ అనేది నాకు వాల్యూ ఉండదు, నాట్ నల్ అయి ఉండకూడదు. ఓకే, ఎస్ నేమ్ అనేది వాల్యూ ఉంది. తర్వాత అందులో సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాస్తాను, లేదంటే ఈచ్ అండ్ థింగ్స్ నేను వ్యాలిడేట్ చేస్తాను. సో సమ్ లాజిక్ అనేది సమ్ నేమ్ వ్యాలిడేట్ చేయడానికి నేను ఒక లాజిక్ రాసుకుంటాను. షుడ్ బి ఏ స్ట్రింగ్ నేమ్ అనేది. అండ్ ఈమెయిల్ ఐడి కూడా సేమ్, సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందులో ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ రాస్తాను. ఇగో ఈ యొక్క వాల్యుయేషన్ అనేది పాస్ అయిందా లేదా అని చెక్ చేయడాన్ని ఐ విల్ గో విత్ ద ఇఫ్. ఇఫ్ ఈమెయిల్ ఐడి ఇస్ అ వ్యాలిడ్ ఆర్ నాట్, ఆ వ్యాలిడ్ చేసి మళ్ళీ ఒక మెథడ్ లో రాసుకుంటాను నీ లాజిక్ అంతా కూడా. ఆ మెథడ్ డ్రా చేసి ఇందులో లాజిక్ అంతా రాసుకుని ఫైనల్ గా ఈ లాజిక్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తే ఎస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, అప్పుడు ఐ విల్ రిటర్న్ ట్రూ ఈ మెథడ్ నుంచి. ఆ మెథడ్ ని నీ కండిషన్ నుంచి కాల్ చేస్తాను. ది పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఓన్లీ ఈ యొక్క రిలేషనల్ మీకు ఇచ్చిన రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్ యూస్ చేసి రాసేదే కండిషన్ కాదు. సమ్ మీరు కూడా ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుని అందులో సమ్ లాజిక్ రాసుకుని, ఆ లాజిక్ సపోజ్ సింపుల్ గా మీరు అకౌంట్ నుంచి సపోజ్ ఒక అప్లికేషన్ లాగిన్ చేద్దాం అనుకున్నారు అనుకో. లాగిన్ చేసే ముందు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఈ యొక్క పర్టికులర్ క్రెడెన్షియల్స్ పాస్ చేసిన మీద యూజర్ అనేవాడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాడో చెక్ చేస్తారు. పాస్వర్డ్కి వెళ్ళే ముందు యూజర్ అనేవాడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాడో చెక్ చేస్తారు. ఓకే, సో మీరు నార్మల్ గా సమ్ ఏబిసి ఉండి అనుకో, నో యూజర్ ఐడెంటిఫైడ్ విత్ ద గివెన్ యూజర్ ఐడి ఆర్ యూజర్ నేమ్. సో అలా చెక్ చేయాలండి. ఇఫ్ యూజర్, నేను ఏదైతే యూజర్ ఐడి తీసుకెళ్లి డేటాబేస్ లో కొరీ చేస్తానో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ టేబుల్ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ టేబుల్ వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు ఏబిసి 23 ఇచ్చాను. నేనేమి డేటాబేస్ నుంచి ఏం డేటా రాలేదనుకో, ఆబ్వియస్గా ఏమొస్తుంది? ఎంటీ వస్తుంది. ఈక్వల్ అయితే ఓకే, నేను పంపించిన యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ తో నేను డేటాబేస్కి వెళ్ళి గెట్ చేసినప్పుడు నాకు రిజల్ట్ వస్తుంది ఎస్ ఎగ్జిస్టెడ్ యూజర్ అని చెప్పి. తర్వాత పాస్వర్డ్ చెక్ చేస్తాను, వాడు వచ్చిన డేటా నుంచి పాస్వర్డ్ మ్యాచ్ అయితే నౌ ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు ఎస్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని చెప్పిస్తాను.
యూజర్ డీటెయిల్స్ ఫౌండ్ అయినప్పుడు బేస్డ్ ఆన్ ద యూజర్ ఐడి. ఓకే, తర్వాత యూజర్ ఐడి ఫౌండ్ అయిన తర్వాత పాస్వర్డ్ రాంగ్ చేస్తాను. అప్పుడే నేను యూజర్ ఐడి రాంగ్ ఇచ్చినప్పుడు మనం రాంగ్ అటెంప్ట్స్ చేసినా సరే ఇట్ నెవర్ ఇంపాక్ట్, ఎందుకంటే యూజర్ ఐడి అనేది ఐడెంటిఫై లేదు కాబట్టి. ఇలా చెక్ చేయాలంటే ఇవన్నీ కూడా రియల్ సినారియోలో చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా జనరల్ గా ఇక్కడ చూసిన మీరు ఇవే చూస్తారు, బట్ నార్మల్ గా రియల్ సినారియోలో ఇక్కడ యూస్ చేసి ఏంటంటే ద కండిషన్స్ అనమాట. ఓకే, యూజర్ అనేవాడు ఉన్నాడా లేదా, అండ్ నెక్స్ట్ యూజర్ ఇచ్చిన వాల్యూ డేటా వ్యాలిడా ఇన్వాలిడా చెక్ చేస్తారు. ఇచ్చిన వాల్యూతో డేటా మ్యాచ్ అయిందా లేదా. ఎస్, మ్యాచ్ అయితే మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ మొబైల్ నెంబర్తో మీ యూజర్కి ఉన్న మొబైల్ నెంబర్ మ్యాచ్ చేస్తారు. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్తో యూజర్ ఐడి బేస్ చేసుకుని వాళ్ళు డేటా తెస్తారు. వాళ్ళు యూజర్ ఐడి బేస్ చేసిన గెట్ చేసిన డేటాకి, ఓకే, మీరు ఇక్కడ పాస్ చేసిన మొబైల్ నెంబర్ రెండు మ్యాచ్ అయితే, రెండు మొబైల్ నెంబర్ పాస్డ్ బై యూ, ఓకే, అండ్ గెట్ బై డేటాబేస్ డీబీ నుంచి వచ్చిన మొబైల్ నెంబర్ రెండు ఈక్వల్ అయితేనే అప్పుడు మీరు పంపించిన ఎస్ యూజర్ రిలేటెడ్. మీరు మొబైల్ నెంబర్ ఒకటి వ్యాలిడ్ ఇచ్చేస్తే సరిపోదు, మీ యూజర్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎలా వాల్యూ చేస్తారో మీరు లాగిన్ అయినప్పుడు యూజర్ ఐడి ఇస్తుంది, ఆ యూజర్ ఐడికి రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తీసుకొచ్చి రెండు మ్యాచ్ అయితే అలా చెక్ చేయాలి. ఇలా మ్యాచింగ్ చెక్స్ చేయాలంటే విల్ గో విత్ ద ఇఫ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ గురించి అర్థమైంది కదా బ్రీఫ్ గా. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఓకే, ఎల్స్ కండిషన్. ఎల్స్ ఎప్పుడు చెక్ చేస్తామంటే సపోజ్ మీరు కొన్ని లాగిన్ అయినప్పుడు ఎంటర్ యువర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు యూజర్ ఐడి ఎంటర్ చేసినా పర్లేదు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు, లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినా పర్లేదు, ఏది ఎంటర్ చేసినా నేను చెక్ చేస్తానంట. ఓకే, అప్పుడు ఇక్కడ నేను మల్టిపుల్ కండిషన్ రాసుకుంది. ఓకే, ఇఫ్ యూజర్ ఐడి, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం చేస్తాను, యూజర్ ఐడిని చెక్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూజర్ ఐడి ఈక్వల్ ఎగ్జిస్టా కాదా చూస్తాను, లేనప్పుడు అప్పుడు కాకపోతేనే, అంటే నేను రాసిన ఒక కండిషన్. ఇక్కడ ఇఫ్ కి ఎల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ నార్మల్ గా మన ప్రోగ్రామ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఇఫ్స్ రాయొచ్చు. ఇఫ్, ఓకే, సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్న, ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి అన్న. నెక్స్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అన్న. నెక్స్ట్ ఇఫ్ సమ్ సి గ్రేటర్ దెన్ బి అన్న. ఇలా ఇఫ్ కండిషన్ రాసుకుంటూ వెళ్ళాను. ఇలా ఇండివిజువల్ ఇఫ్స్ అని రాసినప్పుడు ఏమవుతుంది, ఏ గ్రేటర్ దెన్, సపోజ్ నేను ఏ ఈక్వల్ టు సమ్ 10, సారీ సమ్ 70, ఓకే, బి ఈక్వల్ టు సమ్ 40 అండ్ సి ఈక్వల్ టు 20 ఇచ్చాం. ఓకే, ఈ సినారియోలో ఏం చేస్తుంది, ఏ గ్రేటర్ దెన్ బి. ఏ అంటే ఇక్కడ మనకి 70, ఓకే, గ్రేటర్ దెన్ బి అంటే ఇక్కడ 40, అంటే ఇస్ మీనింగ్ 70 గ్రేటర్ దెన్ 40. దిస్ మీన్స్ ట్రూ. నెక్స్ట్ 70 గ్రేటర్ దెన్ 20. దిస్ మీన్స్ దిస్ ఇస్ ఆల్సో ఏ ట్రూ. నెక్స్ట్ ఇక్కడ సి గ్రేటర్ దెన్ బి రాసాం. ఓకే, సి గ్రేటర్ దెన్ బి, లేదంటే సి గ్రేటర్ దెన్ ఏ అని రాసింది అనుకోండి. ఇక్కడ సి ఎంత ఉంది, 20. ఓకే, 20 గ్రేటర్ దెన్ 70. ఓకే, ఇక్కడ మనం ఈ కండిషన్ ఇలా సినారియోలో ఇఫ్ రాసుకుంటా వెళ్ళిపోయినప్పుడు, ఓకే, ఇఫ్ లేదంటే సి గ్రేటర్ దెన్ బిఏ రాసుకోండి. పోయింది ఇక్కడ ఇలా ఇండివిజువల్ రాసినప్పుడు ఇది ఏంటంటే ఇఫ్ అంటే ఇఫ్ ఈజ్ నథింగ్ అంటే ప్రతి కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇండివిజువల్ ఇఫ్స్, ఏం సంబంధం లేదు. ఇఫ్ ఇది ట్రూ ఆ ఫాల్సా, ఇందులో సమ్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇఫ్ చెక్ చేసుకుంటుంది, ఇఫ్ ట్రూ ఆ ఫాల్సా. ఈ ట్రూ అయితే మనం రాసిన పర్టికులర్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా నెక్స్ట్ ఇఫ్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఇఫ్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఇఫ్స్. ఓకే, మళ్ళీ ఇందులో ఇఫ్ వచ్చిన ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లైక్ ఎలా అంటే సింపుల్ గా సపోజ్ మీరు కాలేజీలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు, కొత్తగా మీరు ఫస్ట్ డే కాలేజీకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటారు కదా. ఐ మీన్ అఫ్ కోర్స్ మీకు క్లారిటీ ఉంటుంది అనుకో, ఏ బ్రాంచ్ లో జాయిన్ అయ్యారో, ఏ ఇయర్ లో. ఆబ్వియస్ గా ఫస్ట్ సెమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ క్లాస్ లో మీరు కూర్చోవాలి. ఓకే, అలాగా మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. అలాగే మన మల్టిపుల్ లాజిక్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మన మల్టిపుల్ లాజిక్ లాగా మీ యొక్క కాలేజ్లో ఉన్న ఇవన్నీ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఓకే, ఇవన్నీ కూడా క్లాసెస్ అనుకోండి, అలా లేకపోయినా క్లాసెస్ అనుకోండి.
ఈ క్లాసెస్ లో ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఏ క్లాస్ లోకి చేసుకు ఈ క్లాస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైక్ నేను రాసిన లాజిక్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేసుకుంటున్నాను. దిస్ క్లాస్ ఈజ్ ఫస్ట్ ఇయర్ ఇస్ నథింగ్ ఫస్ట్ సెమ్ కాదా, ఫస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ సెమ్ చెక్ చేయాలి. అండ్ ఆల్సో నా బ్రాంచ్ సమ్ ఏనా లేదంటే ఎంఎల్ఆ సంథింగ్ సిఎస్సినా ఈసీనా సమ్ బ్రాంచ్ ని చెక్ చేసుకుంటారు. అంటే ద ఫస్ట్ ఇయర్ సిఎస్సినా కాదా చెక్ చేస్తారు. ట్రూ అయితేనే ఇందులోకి వెళ్తారు, లేదంటే అప్పుడు నెక్స్ట్కి వెళ్తారు. అఫ్ కోర్స్ కొంతమంది ఏదైనా సరే ఈ క్లాస్ ఇదైనా సరే అన్ని క్లాసులోకి వెళ్ళి చూస్తారని కదా వేరే విషయం. బట్ నార్మల్గా ప్రోగ్రామ్గా వర్క్ ఏది చెప్తున్నాను మీకు. ఓకే, జనరల్గా నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ క్లాస్ కాదు చూసారు, ఎస్ ఇది మీ క్లాస్ కాదు, అప్పుడు నెక్స్ట్కి వెళ్తారు. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఇది కూడా చెక్ చేస్తారు, ఇది కూడా కాదు, అప్పుడు మీరు ఈ క్లాస్కి వెళ్తారు. ఇది కూడా కాదు, నెక్స్ట్ అప్పుడు ఇలాంటి సినారియోస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విల్ గో విత్ ద ఇఫ్ అండ్ అయితే ఈ పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయి. ఓకే, లేకపోతే ఎల్స్ అంటే ఇప్పుడు ఇది ఫాల్స్ అయినప్పుడు మట్టుకే. ఇండివిజువల్ ఇఫ్స్ రాసినప్పుడు ఏమవుతుంది, మనం ఎన్ని ఇఫ్స్ రాసినా సరే ఇట్స్ నెవర్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఇఫ్ అనమాట. అంటే ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఎందుకు ఇఫ్ ఎల్స్ అనేది ఇలా ఎందుకు నీడ్ అంటే మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ లాజిక్స్ మనం రాస్తాం. ఓకే, ఇవన్నీ కూడా లాజిక్స్ అనుకోండి. ఓకే, మనం వెళ్ళి ప్రతి క్లాస్లో కూర్చోలేముగా. ఏ క్లాస్లో కూర్చోవాలన్నా ఒక కండిషన్ సాటిస్ఫై. ఒక క్లాస్ అనేది కూర్చున్నప్పుడు మేబీ ఒక స్టూడెంట్ 1 వచ్చినప్పుడు వాడు ఈ లాజిక్ ట్రూ అవ్వచ్చు. ఓకేనా, స్టూడెంట్ 2 వచ్చినప్పుడు ఈ లాజిక్ ట్రూ అవ్వచ్చు. అంటే ఇన్పుట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చినప్పుడు ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, వేరే కైండ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చినప్పుడు వేరే లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఓకే, బట్ ఎన్ని కండిషన్స్ వచ్చినా సరే అన్నిటిని సాటిస్ఫై లాగా డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ అనేవి మనం రాసి ఉంచాలి. అలాగే ఏ బ్రాంచ్ స్టూడెంట్ వచ్చినా సరే ఈచ్ ఇండివిజువల్ బ్రాంచ్ మనకు ఒక క్లాస్ ఎలా అయితే రెడీ చేసి ఉంచుతామో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పాసిబుల్ లాజిక్స్ అన్ని కూడా ముందుగా రాసి ఉంచుతాం. రాసి ఉంచి ఏ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే, ఏ స్టూడెంట్ ఏ క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి అనేది మీనింగ్ ఏంటి, దాని కండిషన్. ఓకే, దాన్ని ఆల్రెడీ మనం పెడతాం. ఎస్ దిస్ ఇస్ ద సిఎస్సి ఫస్ట్ సిఎస్సి అని పెడతాం. ఫస్ట్ ఇయర్ సిఎస్సి అంటే ఎస్ నేను ఆల్సో ఫస్ట్ ఇయర్ సిఎస్సి కాబట్టి నువ్వు ఆ బ్లాక్లోకి ఎంటర్ అయిపోతావు. ఓకే, సో అలాగే ఈ లాజిక్స్ అన్ని కూడా ఇదైతే ఇది చెయ్యి, లేకపోతేనే ఇది చెయ్యి అటువంటి లాజిక్స్ అన్ని కూడా మనం ఇఫ్ అండ్ ఎల్స్ లో మనం మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఓకే, కొన్ని ఏంటి, ఇదైనా కాకపోయినా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఇది కూడా చెక్ చేయి, ఈ కండిషన్ కూడా చెక్ చేయి, ఈ కండిషన్ కూడా చెక్ చేయి, ఈ కండిషన్ అవన్నీ కూడా ఇండివిజువల్ గా చెక్ చేయాలంటే విల్ గో విత్ ద ఇఫ్స్ అనమాట. లైక్ ఎలాగా, ఇదే సినారియో మనం మాట్లాడుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు, ఏ గ్రేటర్ దెన్ సి అయినప్పుడు ఆటోమేటిక్ ఈ సినారియోలు ఏంటి, ఏ అనేది బిగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, ఏ ఇస్ బిగ్ అనేది, ఏ ఇస్ ద బిగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, నేను ఈ త్రీ యొక్క వేరియబుల్లో ఏది బిగ్ నెంబర్ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఉన్న 3 నెంబర్స్ లో ఒక నెంబరు మిగిలిన రెండింటి కానీ పెద్దదైనప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది. మళ్ళీ సి గ్రేటర్ దెన్ బి చెక్ చేయక్కర్లే, సి గ్రేటర్ దెన్ బి అనేది చెక్ చేయక్కర్లే. ఓకే, కాకపోతేనే చెక్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దది కాదు, అప్పుడే బి పెద్దదా అని చెప్పి సితో చెక్ చేయాలి. అప్పుడు మనకి సమ్ మీనింగ్ఫుల్ ఉంటుంది. ఈ ప్రతి ఇండివిజువల్గా చెక్ చేసుకుంటే ఏంటంటే అన్నెసరీగా మనం ప్రతి బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నది అనమాట. అర్థమైందా. మల్టిపుల్ ఇఫ్స్ రాసేటప్పుడు ఆ మల్టిపుల్ ఇఫ్స్ రాసే సినారియోలో ఒకదానికి ఒకటి కనుక రిలేషన్ ఉంటే గనక విల్ గో విత్ ద ఇఫ్ అండ్ ఎల్స్. ఇప్పుడు మనం సింపుల్ గానే చూద్దాం. ఇప్పుడు మనకి ఇంట్ ఇవి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఓకే, ఇది ట్రూ అయింది అనుకోండి, ఏం ప్రింట్ చేస్తాను ఇక్కడ, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ అని సింపుల్ గా ఏ ఈజ్ బిగ్ అని రాసేస్తాను. ఓకే, ఇదే పెద్ద లాజిక్ రాశాను అనుకో. ఈ లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, ఏ అనేది బి కన్నా గ్రేటర్ దెన్ అయినప్పుడు అండ్ ఏ అనేది సి కన్నా కూడా గ్రేటర్ దెన్ అయినప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆబ్వియస్ బి ఈజ్ బిగ్ అని వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను ఇఫ్ అని రాసి నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి అన్నా. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమొస్తుంది, బి ఈజ్ బిగ్. ఓకే, దీని ఇచ్చిన 3 ఇన్పుట్స్ లో ఏ ఈక్వల్ టు సమ్ 40, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 10.
ఇక్కడ నేను రెండు ఇండివిజువల్ ఇఫ్స్ రాసినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఈ సినారియోలో సపోజ్ ఏ ఇస్ 40 అయినప్పుడు ఆబ్వియస్ ఇక్కడ మనకి కనిపిస్తుంది, చూసినట్టే తెలిసిపోతుంది బి ఏ ఇస్ బిగ్ అని. సో ఏ గ్రేటర్ దెన్ బి, ఎస్ ట్రూ. సో ఏ గ్రేటర్ దెన్ సి, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. ఓకే, ఈ రెండు ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా ఇది ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ ఈ ఈ యొక్క ఇన్పుట్స్ తో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ కండిషన్ చెక్ చేయడం అనేది మీనింగ్లెస్. అదే ఈ కండిషన్ చెక్ చేయడం అనేది మీనింగ్లెస్, ఎందుకంటే బి నెవర్ గ్రేటర్ దెన్ ఏ అండ్ సి ఆల్సో. బికాస్ ఆఫ్ ఉన్న 3 వాల్యూస్ లో ఏ అనేది బిగ్ అయిపోయింది కాబట్టి బి అనేది బిగ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇలా ఇండివిజువల్ ఇఫ్స్ రాయడం వల్ల పాసిబుల్ ఏమొస్తుందంటే ఇది చెక్ చేస్తుంది, మళ్ళీ ఇది కూడా చెక్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది వాల్యూ ఏమి యాక్షన్ ఏం పెర్ఫామ్ చేయనప్పటికీ కూడా చెక్స్ అనేవి జరుగుతాయి. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎందుకు అన్నెసరిగా చెక్ చేయడం అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే విల్ గో విత్ ద ఎల్స్ అనమాట. సేమ్ లాజిక్ ని ఎట్లా రాస్తాం? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి, ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్. ఓకే, బిగ్ అయిపోయింది. లేకపోతేనే ఎల్స్ అని చెప్పి మళ్ళీ ఇఫ్ రాస్తాం. ఓకే, ఎల్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కండిషన్ పెడతాం. ఎప్పుడు బి బిగ్ కావాలంటే ఏం చేయాలి? ఏ అనేది బి కన్నా చిన్నది అండ్ చిన్నది అయినప్పుడే నాకు ఫర్దర్గా చెక్ చేయాలి. అదేందా? సో అప్పుడు ఏం చెక్ చేస్తాను నేను జనరల్గా? బి గ్రేటర్ దెన్ సి, ఇది ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఏ అనేది బిగ్ కాదని తెలిసిపోయింది బి కన్నా, ఎందుకంటే ఫస్ట్ లో కండిషన్ నేను రాశాను కాబట్టి. మళ్ళీ బి అనేది ఏ కన్నా పెద్దది కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయక్కర్లేదు. ఓకే, సింపుల్ గా ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే ఏం చేస్తుంది? ఏ గ్రేటర్ దెన్ సి చెక్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఇంకొక ఇన్పుట్ తీసుకుంది, ఏ అనేది 20, బి ఈజ్ 30, సి ఈజ్ 10. ఈ లాజిక్ జాగ్రత్తగా వినండి, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే, అంటే ఈ కండిషన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్ని సినారియోస్లో. ఓకే, ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30, సి ఈక్వల్ టు 10 వచ్చింది. ఈ సినారియోలో బి అనేది బిగ్గా కాదా ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, ఫస్ట్ సినారియో ఏ బిగ్గా కాదా చూసాం, ఇక్కడ బి అనేది బిగ్గా కాదా చూద్దాం. సపోజ్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి అంటే 20 గ్రేటర్ దెన్ 30, ఆబ్వియస్గా ఫాల్స్. అంటే ఫస్ట్ అంటే మన ఇక్కడ లాజిక్ ఏం రాస్తాం? ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వస్తుందనే, ఈ ఎల్స్ లోకి వస్తుంది అని చెప్పి మనకి ఇది ఉంది కాబట్టి, అంటే మనమే రాసాం, మనకు తెలుస్తుంది కదా ఏ గ్రేటర్ దెన్ బి కానప్పుడు ఇక్కడికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ బి అనేది సి కన్నా పెద్దది కాదా చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, బి అనేది సి కన్నా పెద్దది కాదు, ఎస్ ఇది కూడా ట్రూ అయింది అనుకో, అప్పుడు బి ఈజ్ బిగ్. ఇక్కడ అండ్ ఇచ్చాను కాబట్టి ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. ఈ రెండు ట్రూ అయినప్పుడే ఈ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఈ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వదు. అందుకని ఏం చేస్తాను ఇక్కడ? ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇది ట్రూ అయింది అనుకోండి, తర్వాత ఈ సినారియోలో ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ ఈక్వల్ టు 40, 20, 30 అయినప్పుడు, సపోజ్ టేక్ ఇట్ ఇన్పుట్ 40, 20, 10 అయినప్పుడు. ఓకే, సపోజ్ ఇక్కడ ద 40 గ్రేటర్ దెన్ 20, ఎస్ దిస్ ఇస్ ట్రూ. అండ్ నెక్స్ట్ 40 గ్రేటర్ దెన్ 10, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ అయినాయి కాబట్టి ఏ ఈజ్ బిగ్ అని డిసైడ్ అయిపోయింది. తర్వాత నేను ఈ చెక్ అనేది చేయక్కర్లేదు, అందుకని నేను ఎల్స్ అని రాసుకున్నాను. ఎల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇఫ్ అయితే ఇందులోకి యాక్షన్ జరిగి ఈ యొక్క హోల్ కండిషన్ మొత్తం క్లోజ్ చేసాయి, ఇంక వేరే అదర్ చెక్స్ ఏం చేయక్కర్లేదు. ఇది ఫాల్స్ అయినప్పుడు మట్టికే ఎల్స్ అయితే, అంటే ఇది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ లాగా వస్తుంది. ఇది ఫస్ట్ ఇది ఫాల్స్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి. ఈ సినారియో చూద్దాం. సో అప్పుడు ఏమైంది? 20 గ్రేటర్ దెన్ 30 అయింది, ఆబ్వియస్ గా ఇది ఫాల్స్. ఫాల్స్ కూడా అప్పుడు ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 30 గ్రేటర్ దెన్ సి వాల్యూ ఎంత? 10, ఆబ్వియస్గా ఇది ట్రూ. సో బి అనేది చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ లో కింద వాల్యూ లేదు. ఓకే, సమ్ 10, 20, 30. ఓకే, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30. నవ్ అనేది ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి, ఇది ఫాల్స్. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? బి గ్రేటర్ దెన్ సి చెక్ చేస్తాం. బి గ్రేటర్ దెన్ సి అంటే ఆబ్వియస్గా ఎంత ఇక్కడ? 20 గ్రేటర్ దెన్ 30, దిస్ ఇస్ ఆల్సో ఏ ఫాల్స్. ఆబ్వియస్గా ఇంకేముంది? ఏ కన్నా సి కన్నా ఏ పెద్దది కాదు, బి పెద్దది కాదు. అప్పుడు ఏంది? ఆబ్వియస్గా సి అనేది మిగిలింది. అప్పుడు ఏంటి? సింపుల్గా మనం కండిషన్ చెక్ చేయట్లేదు ఇక్కడ, అప్పుడు సింపుల్గా మనం ఇక్కడ ఎల్స్ రాసుకుంటే సరిపోతుంది. ఎల్స్ సి ఈజ్ బిగ్.
ఎల్స్ అంటే ఎండ్ ఆఫ్ ద కండిషన్ అనమాట. ఇప్పుడు ఇలా 3 ఉన్నప్పుడు ఇక్కడ ఏ అనేది బి కన్నా బిగ్ కాదు. ఓకే, ఏ పెద్దది కాకపోతే బి పెద్దదా అని చెప్పి రిమైనింగ్ దాంతో చెక్ చేస్తాం సితో. సి కన్నా కూడా కాదు, పెద్దది కాదు బి. ఓకే, ఏ అనేది బి కన్నా పెద్దది కాదు, బి అనేది సి కన్నా పెద్దది కాదు. అప్పుడు ఆబ్వియస్గా ఏంటి, సి ఇస్ బిగ్. సో అప్పుడు ఎల్స్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సినారియో ఏంటంటే ఇఫ్ ఎల్స్. ఓకే, సో అల్టిమేట్ గా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం కండిషన్ పెట్టుకోవాలంటే విల్ గో విత్ ద ఇఫ్ కండిషన్. ఓకే, ఆ ఇఫ్ రాసే సింగిల్ ఇఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ చెక్ ఆన్ కండిషన్. ఓకే, ఒక కండిషన్ ఇది ట్రూ అయితే కనుక పర్టికులర్ లాజిక్ జరుగుతుంది. ఇండివిజువల్ ఎన్ని ఇఫ్లు రాసుకున్నా సరే ప్రతి ఇఫ్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, వీ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇఫ్స్, ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, అదే కొన్ని సినారియోలో ద సేమ్ సినారియోకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. అటువంటి సినారియో విల్ గో విత్ ద ఇఫ్ అనేది సమ్ కండిషన్ రాస్తాము. ఇది ట్రూ అయితే ఇది ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే కెన్ రైట్ ఎల్స్. ఇది కాకపోతే ఏంటి అన్నప్పుడు ఎల్స్ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే, అలాగే ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ అండ్ ఎల్స్. ఈ ఎల్స్ లో కూడా డైరెక్ట్ గా యాక్షన్ జరిగిపోకూడదు, మళ్ళీ ఇంకో చెక్ చేయాలి అన్నప్పుడు విల్ గో విత్ ఇఫ్ అగైన్. ఈ కండిషన్ చెక్ చేసి ఇది అయినప్పుడు ఇఫ్ అయితే ఇది, లేకపోతే ఇది చెక్ చేయి ఎల్స్. మళ్ళీ లేకుండా ఇంక ఎల్స్ కూడా రాసుకోవచ్చు, ఎల్స్ మళ్ళీ ఇఫ్. అలా ఎన్ని ఎల్స్ ఇఫ్స్ అయినా సరే రాసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద థింగ్ సమ్ ఎల్స్, సమ్ డిఫాల్ట్ లాగా అనమాట. సపోజ్ మీరు కాలేజ్కి వెళ్ళారు, అన్ని క్లాస్ రూమ్స్ చెక్ చేసేస్తారు. ఏ క్లాస్ రూమ్ మీది కదా, అప్పుడు ఏం చేస్తారు, డిఫాల్ట్ ఏదో యాక్షన్ చేయాలి కదా. సమ్ రిసెప్షన్ కో లేదంటే సమ్ ఆఫీస్ రూమ్ ఎక్కడికి వెళ్ళి అడగాలి కదా, సమ్ డిఫాల్ట్ గా యాక్షన్ జరగాలి కదా. అలాగా సమ్ ఏది కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్ సంథింగ్ ఒక యాక్షన్ జరిగేలా రాయాలి. అది డిఫాల్ట్ గా రాయలేము. లేదు ఏది జరగబోదు, మన ఎడిషన్ ఐ మీన్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ లో 3 నెంబర్స్ ఇచ్చి అందులో బిగ్ ఏది ఐడెంటిఫై చేయనప్పుడు 2 నెంబర్స్ ఏ అనేది బి కన్నా బిగ్ కాదు, బి అనేది సి కన్నా బిగ్ కాదు అన్నప్పుడు ఆబ్వియస్ గా సి అనేది బిగ్ అని ఎల్స్ కేస్ లో సింపుల్ గా మనం రాసేస్తాం. ఓకే, నార్మల్ ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం మనం వి కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఆ కండిషన్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఏదైనా సరే మనం చెక్ చేయాలంటే ఇందులో ఓన్లీ మనకి లాజికల్ ఆపరేటర్ యూస్ చేసి రాసే సినారియో కాదు. మనం రియల్ సినారియోలో నేమ్స్ చెక్ చేస్తాము. ఓకే, ఈమెయిల్ ఐడీస్ వాల్యుయేషన్ చేస్తాము, అసలు వాల్యూస్ ఉన్నాయో లేదో ఎగ్జిస్టెన్స్ చేస్తాము. అలాగే ఇటువంటి మనం కండిషన్స్ కూడా చెక్ చేస్తాం, లైక్ ఏ గ్రేటర్ దెన్ బి, ఓకే సి గ్రేటర్ దెన్ ఏ, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చెక్ చేయడానికి కూడా మనం ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేస్తాము. ఓకే, ఇఫ్ అంటే ఎన్నిసార్లు ఇఫ్ రాసినా సరే అన్ని స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇలా ఇఫ్ ఎల్స్ రాసినప్పుడు ఇఫ్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ లోకి వెళ్ళదు. ఇది ఫాల్స్ అయిన సినారియోలో మటుకే మనకి ఎల్స్ స్టేట్ లోకి వస్తుంది. మళ్ళీ ఎల్స్ లో కూడా కండిషన్ చెక్ చేయాలంటే విల్ గో విత్ ద ఎల్స్ ఇఫ్ ట్రూ అయితే ఇందులోకి వెళ్తుంది, వెల్ అండ్ గుడ్. రిమైనింగ్ ఏ కండిషన్స్ అనేది చెక్ చేయదు. ఓకే, ఇది ఫాల్స్ అయినప్పుడు మటుకే ఎల్స్ లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్స్ ఇది కూడా చెక్ చేస్తుంది. సపోజ్ ఇది ట్రూ అయిందంటే ఇది ఇక్కడ ఏదైతే యాక్షన్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రిమైనింగ్ ఎక్కడ ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అనేది జరగదు. మళ్ళీ ఇది కూడా ఫాల్స్ అయితేనే నెక్స్ట్కి వెళ్తుంది. అలాగే ఇంకేమీ లేకపోతే ఎల్స్ రాస్తే ఎల్స్ ఇట్స్ ఏం ఇఫ్ ఇవ్వనప్పుడు ఇట్ విల్ ఆటోమేటికలీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఎల్స్ బ్లాక్, నార్మల్ గా ప్లెయిన్ ఎల్స్ బ్లాక్. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. నెక్స్ట్ సేమ్ సినారియోలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కూడా అంటారు. సింపుల్ ఏం లేదు, సపోజ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నారు. ఈ లోపల లాజిక్ రాయాల్సిన లోపల అంటే ఈ లోపల ఇఫ్ కండిషన్ లో ఎంటర్ అయితే మళ్ళీ ఇక్కడ రాస్తాను ఇఫ్, ఓకే ఏ గ్రేటర్ దెన్ సి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి. సో ఇక్కడ నేను రాస్తాను అప్పుడు ఏంటి, ఏ ఈజ్ బిగ్ అని చెప్పి. నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్. ఇక్కడ ఇఫ్ లోపల ఇఫ్ రాయట్లేదు, ఇక్కడ ఇఫ్ రాసిన ఎల్స్ లో రాస్తున్నాం. ఇలా ఇఫ్ లో అంటే ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఫస్ట్ ఏ బిగ్ కదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి చెక్ చేస్తాం. ఇదే ఫాల్స్ అయినప్పుడు ఇంక ఏ గ్రేటర్ దెన్ సి అని చెక్ చేసినా నో యూస్, ఎందుకంటే ఏ బిగ్ అవ్వదు. ఏ అనేది బి కన్నా చిన్నదని ఇక్కడే డిసైడ్ అయిపోయినప్పుడు మళ్ళీ సి కన్నా పెద్దదా కాదా అని చెక్ చేయడానికి అవసరం లేదు. అప్పుడు ఇలాంటి అంటే ఒక లాజిక్ అనేది ఇది ట్రూ అయితేనే ఇందులోకి ఎంటర్ అవ్వు. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేయి.
ఓకే. ఫస్ట్ మీరు కాలేజ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ మీకు అడ్మిషన్ ఉందా లేదా చెక్ చేస్తారు. అయితేనే ఫస్ట్ కాలేజ్‌లో అడ్మిషన్ ఉందా అంటేనే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తారు. మళ్ళీ కాలేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ కండిషన్స్. మళ్ళీ మీరు క్లాసులోకి ఎంటర్ అవ్వడానికి మళ్ళీ చెక్ చేసుకుంటారు. యెస్, మీరు ఈ క్లాస్ యొక్క స్టూడెంటా కాదా? అప్పుడు ఆ క్లాస్‌లోకి ఎంటర్ అవుతారు. అఫ్ కోర్స్ వేరే క్లాస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు అనుకో, బట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఒక బ్రాంచ్‌లో కూర్చుంటాను బట్ అన్ని క్లాసెస్‌లోకి వెళ్తారు అంటే అప్పుడు ఆ కండిషన్ వర్తించదు. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. యాక్చువల్‌గా సినారియోలో మన క్లాస్ ఉండాలంటే మన క్లాస్‌లోనే కూర్చోవాలి కాబట్టి. సో ఫస్ట్ చెక్ అనేది ట్రూ అయింది. అది అయిన తర్వాత లోపల జరిగే యాక్షన్ లో కూడా నేను రాసే కండిషన్స్ నెస్టెడ్ ఇఫ్ అన్నమాట. అంటే ఇఫ్ లోపల ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు, మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే. ఈ ఎల్స్ ఫాల్స్ అయినంత మాత్రాన దీనిలోకి ఎల్స్ లోకి వెళ్ళదు. అర్థమవుతుందా? సో దేనికి దానికి ఇన్షూర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, మళ్ళీ అవుటర్ ఇఫ్ ఎల్స్ అవుటర్ ఇఫ్ ఎల్స్. ఓకే. ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, ఎల్స్ లోపల మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఇక్కడ రాయిపోయినా సరే మళ్ళీ ఎల్స్ లోపల కూడా మనం కావాలంటే ఎల్స్ అని చెప్పి ఇందులో కూడా మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే. ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లోకి వస్తుంది అనమాట. ఓకే. యూ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇక్కడ, ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్. సెకండ్ నాకు ఏమొచ్చింది? ఏ ఇస్ బిగ్, బి ఇస్ బిగ్ వచ్చింది. సో నార్మల్ గా త్రీ యొక్క థింగ్స్ మనం కంపేర్ చేసేటప్పుడు రెండు రెండు ఐ మీన్ త్రీ వేరియబుల్స్ త్రీ వాల్యూస్ కంపేర్ చేసినప్పుడు బిగ్ అనేది ఐడెంటిఫై చేయమంటే ఇప్పుడు కూడా ఒక బిగ్ రావాలి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద సెకండ్ బిగ్. బట్ ఇలా సినారియో ఏది బిగ్ త్రీ ఆటలో ఏది బిగ్ అయినప్పుడు మనం ఇలా కండిషన్ రాసుకుని వెళ్ళినప్పుడు ఇఫ్ 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 అని రాసుకున్నప్పుడు ప్రతి కండిషన్ చెక్ చేసేస్తాం. ఓకే. అదే నేను ఇక్కడ ఈ కండిషన్ కాకుండా ఎల్స్ అని చెప్పి నేను ఇక్కడ రాసినప్పుడు ఏ ఇస్ బిగ్ వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నా యొక్క ఎయిమ్ ఏంటి? నేను త్రీ త్రీ వాల్యూస్ ఇస్తే త్రీ నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే. దట్ ఈస్ మై ఎయిమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే. ఉన్న త్రీ నెంబర్స్ ఏది బిగ్ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది బి కన్నా పెద్దది, ఏ అనేది సి కన్నా పెద్దది అయినప్పుడు నాకు బిగ్ నెంబర్ వచ్చేసింది. సో నేను ఫర్దర్ చెక్స్ ఏం చేయక్కలేదు. ఇది కాకపోతేనే నెక్స్ట్కి వెళ్ళు, అయితే ఇంకేం చేయక్కలేదు అన్నప్పుడు ఎల్స్ పెడతాను అన్నమాట. లేదు ఎల్స్ పెట్టుకుంటుంటే ఉంటే ఏమవుతుంది? ఇది చెక్ చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది, ఇంకా అన్ని కూడా ఇండివిజువల్ గా మనకి ఇండివిజువల్ గా దేనికి దానికి ఇండిపెండెంట్ కండిషన్ అయినప్పుడు విల్ గో విత్ ద ఇండివిజువల్ ఇఫ్స్. ఓకే. ఇలా ఇవన్నీ కూడా మనం యాడ్ చేసే కండిషన్ అన్ని కూడా అల్టిమేట్ గా ఒక దాన్నే అచీవ్ చేయడానికి అయితే విల్ గో విత్ ద ఎల్స్ అన్నమాట. ఎల్స్ ఎల్స్ ఇఫ్. ఓకే. ఎల్స్ ఇఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ అనేది ఇక్కడ 10 చేస్తాం. నౌ ఏ అనేది బి కన్నా పెద్దది కాదు కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. ఓకే. అప్పుడు ఇక్కడికి వెళ్ళింది బి అనేది సి కన్నా పెద్ద ట్రూ కాబట్టి ఇది ప్రింట్ అయింది. సో అల్టిమేట్ గా ఇలా అండర్ కండిషన్ ఇచ్చేసి ఈవెన్ ఈ కండిషన్ కూడా చెక్ చేయదు. ఫస్ట్ ఇది ఫాల్స్ అయినప్పుడు అసలు ఈ కండిషన్ లోకి ఎంటర్ అవ్వదు, చెక్ చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఇంకా నెక్స్ట్ కండిషన్ చెక్ చేసి, ఎందుకంటే యూజ్లెస్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతాయి అనమాట. అన్నెసరిగా ఆబ్వియస్ గా ఈ హోల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు అండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మొత్తం కండిషన్ ఫాల్స్ అవుతుంది. మీన్స్ ఫాల్స్ అయినప్పుడు అండ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు రిమైనింగ్ ట్రూ అయినా ఫాల్స్ అయినా హోల్ కండిషన్ విల్ బి ఫాల్స్ కాబట్టి ఇది చెక్కే చేయదు మన కంపైలర్. నెక్స్ట్ ఇమీడియట్ గా ఫస్ట్ కండిషన్ ఫాల్స్ ఇమీడియట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ చెక్ అనేది చేయదు. ఓకే. ఇక్కడికి వచ్చేసి చెక్ చేస్తుంది బి అనేది డైరెక్ట్ ఎస్ ట్రూవా. ఓకే. నా నేను సీన్ బిగ్ చేస్తున్నాను. ఓకే. ఏం ప్రింట్ అవ్వలేదు. ఏదో రాసాము ఇది రాసాము, ఏం ప్రింట్ అవ్వలేదు. సో ఏదో డిఫాల్ట్ లేదంటే ఇక్కడ మనం చెక్ కూడా చేసుకోవచ్చు. ఎల్స్ ఎల్స్ ఇఫ్ అని కూడా రాసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఎల్స్ అని చెప్పేసి system.println సి ఇస్ బిగ్. నా సి ఇస్ బిగ్ అంటే ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఒకటి ట్రూ అయింది. ఐ మీన్ దీనికి కండిషన్ చెక్ అవసరం లేదు, కండిషన్ చేయలేదు ఇక్కడ. ఎల్స్ అంటే ఇది ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఏం జరగలేదు, డిఫాల్ట్ గా ఇది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ దీని కండిషన్స్ ఏం లేవు, దీని కండిషన్ ఏం లేవు కదా అని ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతుందంటే అబ్సల్యూట్లీ నో. ఓకే. ఎప్పుడు పై రెండు కండిషన్లు ఫాల్స్ అయినప్పుడు మట్టుకే ఈ యాక్షన్ అనేది జరుగుతుంది.
అంటే ఇక్కడ ఇదే లాజిక్ అనుకో, మనం రాసే లాజిక్ అనేది ఇంకా పైన ఏ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ అసలు ఏది కండిషన్ సాటిస్ఫై డిఫాల్ట్ గా సంథింగ్ ఓకే, ఏమి కాకపోతే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇది జరుగు అన్నప్పుడు దాన్ని ఎల్స్ ఇస్తాం. లేదు ఏదైనా సరే కండిషన్ సాటిస్ఫై అయితే నేను రావాలన్నప్పుడు దీనికి కూడా మనం ఇఫ్ ఇచ్చేస్తాం. ప్రతిది కూడా ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే మల్టిపుల్ ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఈ కండిషన్ అయితే ఇది చేయి, ఒకటే దానికి రెండు యాక్షన్ చేయం కదా. ఓకే, ఒకటే దానికి మల్టిపుల్ యాక్షన్స్ చేయాలన్నప్పుడు ఇదైతే ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయి, ఓకే ఇదైతే ఇది పెర్ఫామ్ చేయి అది అన్నప్పుడు మనకి ఈ యొక్క ఇఫ్ ఎల్స్ లోకి వెళ్తాం అనమాట. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్? నెక్స్ట్ దీన్నే మనం నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. సింప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ద రైటింగ్ ద కండిషన్ హియర్ జస్ట్ రిమూవింగ్ ఇఫ్ అయితే ఇఫ్ మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ సి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ ఇవ్వలేదు, బట్ కంపైలర్ అనేది ఎక్సెప్షన్ త్రో చేయలేదు. ఎందుకంటే నేను ఇఫ్ తర్వాత సింగిల్ లైన్ ప్రోగ్రామే రాసాను అనుకోండి, అంటే సింగిల్ లైన్ నా లాజిక్ ఒక లైనే ఉంది. ఓకే, నా లాజిక్ ఒక లైనే ఉంది, ఇలా ఒక లైనే ఉన్నప్పుడు నేను ఈ కర్లీ బ్రేసెస్ పెట్టకపోయినా పర్లేదు, ఇట్ విల్ కంట్రోల్ ద ఇమీడియట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అదే నేను ఇఫ్ కండిషన్ లోపల మల్టిపుల్ లైన్స్ కంట్రోల్ చేయాలంటే ఐ విల్ గో విత్ ద ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. అర్థమవుతుందా? అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి పెర్ఫామ్ చేసిన యాక్షన్ లో సింగిల్ లైన్ ఉన్నప్పుడు ఈ యొక్క కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్లేదు. ఇక మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకోండి, తిడుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇది ఇఫ్ ఇఫ్ తర్వాత ఇది సెపరేట్ ఇఫ్ గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఇఫ్, మళ్ళీ తర్వాత ఇమీడియట్ ఇది షో యూ దట్ యాక్షన్ ఏ ఈజ్ బిగ్, ఏ ఈజ్ బిగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది ఇక్కడ కండిషన్ వచ్చింది. I give the two conditions here, I mean two lines of program. ఓకే, నేను ఇక్కడ టూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసాను అనుకోండి, టూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇట్ విల్ త్రో ద ఎర్రర్ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ అలా టూ లైన్స్ ఒక పర్టికులర్ ఇఫ్ కండిషన్ లోపల టూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కనుక మీన్ లాజిక్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నేను ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇప్పుడు యూజ్ చేయాలి. ఓన్లీ సింగిల్ లైన్ ఉన్నప్పుడు దిస్ ఇస్ అన్ ఆప్షనల్ అనమాట, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, ఇది ఒకటి సింగిల్, దీని తర్వాత మనం ఒకటే కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇది ట్రూ అయినప్పుడు అల్టిమేట్గా ఒక యాక్షన్ చేయాలి అన్నప్పుడు ఇది కదా అది యాక్చువల్ లాజిక్. యాక్చువల్ లాజిక్ ఏదైతే పెర్ఫామ్ చేసిన లాజిక్ ఏదైతే ఉందో అది సింగిల్ లైన్ అయినప్పుడు కర్లీ బ్రేసెస్ అనేది ఆప్షనల్. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మటుకు మనం ఈ యొక్క కర్లీ బ్రేసెస్ అనేది మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. లైక్ దిస్ ఇస్ ద హౌ. ఒక బ్లాక్ కింద ఇవన్నీ కూడా ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అన్ని కూడా ఈ కండిషన్ సంబంధించినవి అని మెన్షన్ చేయడానికి. సింగిల్ లైన్ ఇస్తే ఆబ్వియస్ గా డిఫాల్ట్ గా ఫస్ట్ లైన్ ని యాక్చువల్ లాజిక్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇది ఇఫ్. ఓకే, ఇక్కడ ఈ ఇఫ్ అనేది ట్రూ అయ్యేలా ఒక లాజిక్ రాద్దాం. ఇది ట్రూ అవ్వాలి, ఇది ఫాల్స్ అవ్వాలి. అంటే ఇది ఇక్కడ నేను ఏం లాజిక్ రాశాను, ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఈ ఎల్స్ దేనికి సంబంధించింది, అవుటర్ ఇఫ్ ది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి సి ఇస్ బిగ్ అనేది ఎగ్జిక్యూట్, సి ఇస్ బిగ్ ఇఫ్ కండిషన్ దిస్ ఇస్ ద ఫాల్స్. ఓకే, ఇన్నర్ ఎల్స్ why then c is big if this is true, this is true అయినప్పుడు it's never into this block. Inner class. Okay, this inner class is true and else condition is performed. If it is true, this block is executed.
ఇది ట్రూ అయింది కాబట్టి దిస్ హోల్ ద కండిషన్ ఇస్ ట్రూ. అంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ ట్రూ. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ఐ ఫాల్స్. దిస్ ఈస్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది, ఎండ్ అయిపోయింది. Right is entered into, okay, this is okay. Okay, my bad. This is the above logic. Okay, now I understood. Okay. మీకు ఓన్లీ ఇన్నర్ ఎల్స్ అనే వచ్చింది, అంటే ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఒకసారి ఈ ఇఫ్ అనేది ట్రూ అయినప్పుడు ఇందులోకి ఎంటర్ అయిపోయింది. అంటే ఇదేంటి, ఈ ఇఫ్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ లోకి వస్తుంది. ఈ ఎల్స్ దేనికి, ఈ ఇఫ్ అంటే ఇది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మటుకే ఈ ఎల్స్ లోకి వస్తుంది. అంటే మీరు ఒక లెవెల్స్ కూడా చూసుకోవాలి. దిస్ ఇస్ ద అవుటర్ ఇఫ్. ఈ ఇఫ్ ఫాల్స్ అయినప్పుడే దీని యొక్క ఎల్స్ లోకి వెళ్తుంది. అంటే ఈ ఎల్స్ అనేది ఈ ఇఫ్ కి సంబంధించింది. ఒకసారి ఇన్నర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఇఫ్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ లోకి వస్తుంది. మళ్ళీ ఇది ఫాల్స్ అయినప్పుడు ఈఎల్స్ లోకి రాదు. ఈఎల్స్ అనేది కూడా దేనికి సంబంధించిన, ఈ ఇఫ్ కి సంబంధించింది. ఇఫ్ ఫాల్స్ అయితేనే ఈఎల్స్ లోకి వస్తుంది. మళ్ళీ ఇది కూడా ఫాల్స్ అయితేనే అప్పుడు ఈఎల్స్ లోకి వస్తుంది. మళ్ళీ ఇన్సైడ్ సార్ మళ్ళీ నేను మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ రాస్తే మళ్ళీ ఆ ఎల్స్, అంటే ఏ ఇఫ్ కి ఆ ఎల్స్ ఉంటుంది. ఇక్కడ మనం సెపరేట్ గా మనం బ్లాక్స్ మనం ఇక్కడ ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఏది ఏది కండిషన్ ఫాల్స్ అయినా సరే ఈ ఎల్స్ లోకి రాదు, లేదంటే ఈఎల్స్ లోకి రాదు. ఏ ఇఫ్ కి సంబంధించిన ఆ ఎల్స్ లోకే అది ఎంటర్ అవుతుంది. ఒకసారి కండిషన్, దిస్ ఇస్ ద ఆల్ ద 3 అవుటర్ కండిషన్స్ 1 and 2 and 3. మీకు ఫార్మేట్ చేస్తే కూడా మీకు అది కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ నొక్కితే కోడ్ అనేది ఫార్మేట్ అవుతుంది. సో దట్ యూ కెన్ సీ ద యాక్చువల్ ద థింగ్. సో ఈ కండిషన్ ట్రూ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఈ కండిషన్ రెండు కూడా అవ్వని ఆల్రెడీ ఇక్కడే డిసైడ్ అయిపోవచ్చు. ఈ లోపలికి వెళ్ళింది, లోపల ఎంటర్ అయిన తర్వాత ఈ కండిషన్ కూడా చెక్ చేసుకుంది. దీని యొక్క ఎల్స్ ఇదే ఉంది కాబట్టి ఒక యాక్షన్ అనేది పెర్ఫామ్ అయింది. ఓకే, ఇలా ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఓకే, దిస్ ఇస్ నార్మల్ ఇఫ్, ఓకే, దిస్ ఇఫ్ ఎల్స్, దీన్ని ఎలా చూసుకుంటే నెక్స్ట్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్, అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్. నేను ఇఫ్ ఎల్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ బట్ యాక్చువల్గా కండిషన్స్ ఇలా మనం మల్టిపుల్ వేస్ లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో? ఓకే, దిస్ ఇస్ ఇఫ్ ఎల్స్ కి, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్ గా నేను ఒక నెంబర్ పాస్ చేస్తాను. ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. సింపుల్ గా ఎలా రాస్తారు దానికి లాజిక్? ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఓకే, ఇఫ్ సపోజ్ ఏ అనేది ఇచ్చాను, ఏ డివైడెడ్ బై ఈవెన్ నెంబర్ అంటారు సింపుల్ గా. ఓకే, ఎల్స్, ఎల్స్ ఇది ఆడ్ నెంబర్ కాదా చెక్ చేయని అవసరం లేదు, సింపుల్ గా ఎల్స్ అంతే. ఎస్ సిస్ అవుట్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్. ఓకే, కామెంట్ చేశాను కదా, ఏ ఆడ్ నెంబర్ ఎందుకు వచ్చింది? My bad. The reminder should be 0. ఓకే, ఏ ఇస్ ఈవెన్ నెంబర్. అంటే రిమైండర్ అనేది 0 వచ్చిందంటే సక్సెస్ఫుల్ గా అది డివిజిబుల్ అయినట్టు మీనింగ్ అనమాట. ఓకే, 61 ఇస్తే ఆడ్ నెంబర్. ఓకే, ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఇంక్రీజ్ చేస్తా. సపోజ్ నేను ఇచ్చిన నెంబర్ పాజిటివ్ ఇంటిజర్, నెగిటివ్ ఇంటిజర్ అని ఎలా చెక్ చేస్తారు? సింపుల్ గా ఇవన్నీ కూడా మనకి ఆలోచించుకోవాల్సింది. సపోజ్ నేను ఇచ్చిన ఒక నెంబర్ ఇచ్చాను, ఈవెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెక్ చేయలేము. సింపుల్ గా ఏం చేస్తారు, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటి, పాజిటివ్, పాజిటివ్ నెంబర్, అదర్వైజ్ నెగిటివ్ నెంబర్. ఓకే, ఆడ్ నెంబర్ అండ్ పాజిటివ్ నెంబర్. అదే నేను దీన్ని మైనస్ ఇస్తే ఆడ్ నెంబర్ వస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ అండ్ నెగిటివ్ నెంబర్. అలా కండిషన్ చెక్ చేసుకోవడానికి అనమాట. ఓకే,
ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేయాలంటే ఏం చేస్తారు? ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేయాలంటే ఏం చేస్తారు? ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి? హ్మ్? ఏం చేయాలి ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే? హ్మ్? ఏం కండిషన్ చెక్ చేయాలి? వెదర్ ఇట్ ఈస్ ప్రైమా కాదా అని చెక్ చేయాలంటే ఎస్, వన్తోని అండ్ దాంతో మట్టుకే అది డివిజిబుల్ అవ్వాలి, వేరే అదర్ నెంబర్తో అవ్వకూడదు. ఓకే, వన్ ఆర్ ఇట్ సెల్ఫ్ రిమైనింగ్ నెంబర్తో డివిజిబుల్ అవ్వకూడదు. సపోజ్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్, నైన్ నైన్ అనేది తీసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను సిక్స్ అనేది తీసుకున్నాను అనుకోండి. సిక్స్ అనేది మనకి వన్తోనే డివైజ్ అవుతుంది. వన్ సిక్స్ ఆర్ సిక్స్. ఓకే, వన్ సిక్స్ ఆర్ సిక్స్. అండ్ తర్వాత టూ త్రీ జార్స్ ఆల్సో సిక్స్. అండ్ ఆల్సో త్రీ త్రీ టూ జార్ ఆల్సో సిక్స్. ఇన్ని ఉన్నాయి, అంటే వన్ టూ త్రీ అని ఉన్నాయి. బట్ మనకి ఏముండాలి? నెక్స్ట్ సిక్స్ వన్స్ ఆర్ ఆల్సో సిక్స్. సిక్స్ వన్స్ ఆర్ ఆల్సో సిక్స్ అంటే వన్ అనేది వన్తోనే డివిజిబుల్ అవుతుంది, టూతోనే అవుతుంది, త్రీతోనే అవుతుంది, సిక్స్తోనే అవుతుంది. బట్ మనకి ఏం కండిషన్? ఇది ఇది ఈ రెండే మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, అదర్ థింగ్స్ ఏమి కూడా మనకి సాటిస్ఫై అవ్వకూడదు. ఓకే, అంటే ఇక్కడ మనం ఇలా ప్రైమ్ నెంబర్ చెక్ చేయాలని మీకు ఒక లూప్ అనేది తెలియాలి. అంటే అంటిల్ మనం ఇచ్చిన నెంబర్ వరకు, ఎక్కడి వరకు? నేను సపోజ్ సిక్స్ అనేది ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? అంటిల్ సిక్స్ వరకు కూడా నేను వన్తో చెక్ చేయాలి, టూతో చెక్ చేయాలి, త్రీతో చెక్ చేయాలి, ఫోర్ ఫైవ్ సిక్స్, అంటే నేను ఇచ్చిన నెంబర్ వరకు కూడా చెక్ చేయాలి. ఓకే, ఇచ్చిన నెంబర్ వరకు కూడా చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ప్రతి చెక్ లో కూడా ఓవరాల్ గా నాకు ఎన్నిసార్లు కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే టూ టైమ్సే సాటిస్ఫై అవ్వాలి. అండ్ వన్ తోని అండ్ సిక్స్ తోని అవ్వాలి అంతే. రిమైనింగ్ మధ్యలో దేనితోనే అవ్వకూడదు. అయిందంటే దిస్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ సెవెన్ ఇచ్చాను అనుకోండి. సెవెన్ ఏమవుతుంది? సెవెన్ వన్ జార్ సెవెన్ అండ్ వన్ సెవెన్ జార్ సెవెన్. అంతే. మళ్ళీ టూతో మల్టిప్లై చేసిన, త్రీతో చేసిన, ఫోర్తో చేసిన, ఫైవ్తో చేసిన అవ్వదు. ఈవెన్ ఫైవ్ ఆల్సో. ఓకే, బట్ నైన్ అవ్వదు, జస్ట్ 11 అవుతుంది. 12 అవ్వదు, ఎస్ 13 అవుతుంది. 14 15 అవ్వదు, 16 అవ్వదు, 17 17 అవుతుంది. ఓకే, లైక్ అట్లా. అంటే ఓన్లీ టూ డివిడెండ్స్ మనకి ఇక్కడ ఉండాలి. ఓకే, అలా చెక్ చేయాలంటే ఏంటి? 17 చెక్ చేయాలంటే 17 వరకు కూడా నేను ఆ నెంబర్ని తీసుకెళ్ళాలి. మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాలి, ప్రతి నెంబర్ ఈచ్ వన్ నెంబర్తో తీసుకొని చెక్ చేయాలి. సో ఇలాంటి సినారియోలో నేను ఒక లూప్ రన్ చేస్తాను అనమాట. ఓకే, లూప్లో చెక్ చేయాలి. ఇచ్చిన నెంబర్ అనేది ఇచ్చిన నెంబర్ వరకు, ఎప్పటి వరకు? నేను ఇచ్చిన ఒక 17 నేను ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయాలంటే నేను 17 నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్తోని దీన్ని డివైడ్ చేసి చెక్ చేయాలి. ఓకే, డివైడ్ చేసి చెక్ చేయాలి. సో ఇలాంటప్పుడు ఏంటి, ఈ చెకింగ్ అనేది కామన్. ఏంటి ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ చెక్ చేస్తున్నానో ఇఫ్ కండిషన్ అనేది రిపీటెడ్ గా జరుగుతూ ఉండాలి. ఒక పర్టికులర్ యాక్షన్ అనేది, పర్టికులర్ చెక్ అయినా, పర్టికులర్ లాజిక్ అయినా, దాన్ని నేను ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, రిపీటెడ్ గా జరుగుతూ ఉండాలి బై చేంజింగ్ వాల్యూస్. ఓకే, ఇటువంటి వాటిని మనం లూప్స్ లో మనం ప్లేస్ చేసి మనం లాజిక్ రాస్తాం అనమాట. ఓకే, ఆ లూప్స్ అనేది రేపు మనం చెప్పుకుందాం. ఆల్రెడీ ఇట్స్ 9 రైట్. ఓకే, సింపుల్ గా మీకు సింటాక్స్ చెప్పాలంటే సింపుల్ గా మనం ఫర్ లూప్ సింటాక్స్ చెప్పి డీటెయిల్ గా మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, ఫర్ ఇందులో మనం జనరల్ గా ఒక ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, ఇనిషియలైజేషన్ సెక్షన్ అంటాం. ఓకే, అందులో ఏంటంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఈ లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ లూప్ రాయాలంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ సెక్షన్. ఇనిషియలైజేషన్ సెక్షన్ అంటే ఈ లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సపోజ్ నేను అరేని ప్రింట్ చేద్దాం అనుకోండి, లీవ్ ఇవ్వబడి ద ప్రైమ్ నెంబర్. సింపుల్ గా నేను అరే క్రియేట్ చేసుకున్నాను, అరేని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఆటోమేటిక్ గా జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి? అరేలో ఎన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఎండ్ అవ్వాలి. సో నేను సింపుల్ గా ఇంట్ ఏ ఈక్వల్ టు, లేదంటే ఏఆర్ ఈక్వల్ టు సంథింగ్ వన్
4 ఇట్లా ఉంది. నేను అడిగారు కదా ఎలా రిపీటెడ్గా ఎలా ప్రింట్ చేయాలని. ఫస్ట్ ఎరే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఎరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐ నుంచి. సమ్ వాల్యూ తీసుకోండి, ఐ ఆర్ ఏఆర్ ఏ సమ్ వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోండి. సమ్ కే ఈక్వల్ టు 0. దిస్ ఇనిషియలైజేషన్ సెక్షన్ అనమాట. వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకోండి. ఎందుకు ఇనిషియలైజేషన్ సెక్షన్ అంటే ఈ లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది అది మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ క్యాన్ డూ లైక్ దిస్ ఆల్సో. ఇట్లా కూడా తీసుకుని ఇంట్ కే అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుని ఇక్కడ కే ఈక్వల్ టు 0 ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఎక్కడి వరకు జరగాలి ఇదంటే కే గ్రేటర్ దాన్ ఎరేలో ఎలిమెంట్స్ ఉన్నంత వరకు డాట్ లెంత్. ఓకే అండ్ సెమీకాలం. ఓకే లూప్ అనేది ఇప్పుడు సపోజ్ కే 0 ఉంది, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఇండెక్స్ అంటే 0 1 అలా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి కదా. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటి ఇనిషియలైజేషన్ సెక్షన్, నెక్స్ట్ కండిషన్ అంటే సింటాక్స్ చెప్తున్నాను మీకు. ఫర్ తర్వాత ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే కే ప్లస్ 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 ఎప్పుడు జరుగుతుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యాక్షన్ పెర్ఫామ్ అయిన తర్వాత ఏ యాక్షన్ కే అనేది యూసేజ్ అయిపోయింది ఫస్ట్ 0తో చెక్ చేస్తుంది. 0 ఇండెక్స్ అని సపోజ్ నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎర్రర్ ఆఫ్ 3 అని రాశాను అనుకోండి. ఎవ్రీ టైం ఏమవుతుంది 3 యొక్క ఇండెక్స్ నాకు ప్రింట్ అవుతుంది. 3 అనే ఇండెక్స్ లో ఉన్న వాల్యూనే నాకు ఎవ్రీ టైం ప్రింట్ అవుతుంది. బట్ ఇది ఎవ్రీ టైం నాకు రిపీటెడ్గా అంటూ ఎన్నైతే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద గివింగ్ దట్ హార్డ్ కోడెడ్ ఇండెక్స్ ఇయర్ నేను ఇక్కడ కే అనేది ఇస్తాను. సో అప్పుడు లూప్ ఏమవుతుంది, ఫస్ట్ కేలో 0 ఉంటుంది, తర్వాత 0 గ్రేటర్ దెన్ ఎరే ఆఫ్ లెంత్. ఎరే లెంత్ ఎంత 0 1 2 3 4 5 6 7 అంటే లెంత్ వచ్చేసి 8. ఓకే అంటే ఇది 7 వరకు వెళ్తుంది, ఎందుకంటే 8 గ్రేటర్ దెన్ 8 అనేది ఫాల్స్ కాబట్టి 7 గ్రేటర్ దెన్ 8 వరకు ఈ లూప్ అనేది రొటేట్ అవుతుంది. అంటే ఇది ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, ఫస్ట్ కే ఈక్వల్ టు 0. ఎస్ 0 ఉంటుంది. 0 గ్రేటర్ దెన్ 8 ట్రూ ఆఫ్ ఫాల్స్. 0 గ్రేటర్ దెన్ 8 అనేది ట్రూ. ట్రూ అయినప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ ఇక్కడ జరగదు, యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది అంటే ఏరే ఆఫ్ 0 ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ మీకు ప్రింట్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ డిబగ్గింగ్ హియర్ వాట్ హ్యాపెన్. ఓకే ఇక్కడ ఎరే ఆఫ్ లెంత్ ఎంత వచ్చింది, కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తే మీకు కూడా వాల్యూ అనేది వస్తుంది. ఎయిట్ లెంత్ వచ్చి 8. ఓకే 0 లెస్ దెన్ 8 అంటే కండిషన్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఇక్కడ కేలో ఎంత ఉంది 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ లుక్ వచ్చినప్పుడు అప్పుడు ఈ కండిషన్ యాక్షన్ పెర్ఫామ్ అయిపోయిన తర్వాత కే విల్ బికమ్ 1 అనమాట బికాస్ ఆఫ్ దిస్ కండిషన్. ఈ లైన్ ఆఫ్ కూడా అయిన తర్వాత ఓకే నౌ కే వాల్యూ 1 ఇక్కడ మీరు కావాలి ఇక్కడ కూడా చూడొచ్చు. నౌ కే అనేది ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ 1 గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 8 చెక్ చేస్తుంది. 1 లెస్ దెన్ 8 చెక్ చేసిన తర్వాత ఎస్ లెంత్లో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చెక్ దేనికంటే ఉన్న ఎలిమెంట్స్ వరకు కూడా ప్రింట్ చేయాలి కాబట్టి అన్ని. అది ఎంతవరకు ఎప్పుడు ఆపాలో తెలియదు కదా. లూప్ అనేది కండిషన్ విల్ హెల్ప్ యూ టు స్టాప్ ద లూప్. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ లూప్కి వెళ్తుంది, లేదంటే లూప్ విల్ ఎండ్ అనమాట. కండిషన్ ఎందుకు పెట్టాలి అంటే ఎప్పటి వరకు లూప్ ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వాలి అనేది మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే ఎప్పుడైతే ఇది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో లూప్ విల్ స్టాప్ ఆటోమేటికల్లీ. మాన్యువల్ కూడా మనం బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా రావచ్చు, అది మీకు రేపు చెప్తాను. ఓకే సింపుల్గా ఇది 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ పర్టికులర్ ఇదే యాక్షన్, ఈ యాక్షన్నే రిపీటెడ్గా పెర్ఫామ్ చేస్తుంది బై చేంజింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద పర్టికులర్ వేరియబుల్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ కే విల్ 2 అయింది. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో ఎల్లో మార్క్లో కనిపిస్తుంది కదా 3 కే వాల్యూ 3 నౌ. ఓకే నౌ ఇట్ విల్ బికమ్ 4 లెస్ దెన్ 8 చెక్ చేసింది, ఎస్ ట్రూ అయింది. నెక్స్ట్ లాజిక్ అనేది ట్రూ అయింది. ఇక్కడ మీకు ప్రింట్ అవుతూ వస్తుంది. మీరు చూడండి వాల్యూస్ ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 4 8 2 5. ఓకే ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి ప్రింట్ అవుతూ వస్తాయి. ఇలా రిపీటెడ్గా పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి మనం ఫర్ లూప్స్ అనేది వాడతాం అన్నమాట. సో ఫస్ట్ ఇది ఇనిషియలైజేషన్ సెక్షన్, తర్వాత కండిషన్ విల్ హెల్ప్ యూ టు స్టాప్ ద మనకి లూప్ అనమాట. సో నెక్స్ట్ లూప్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్కి మూవ్ అవ్వడానికి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే
తిరిగి మళ్ళీ మీకు ఫర్ లూప్ స్టాప్ అవ్వడానికి బ్రేక్ కంటిన్యూ అవన్నీ కూడా మీకు రేపు క్లాస్లో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ ఇదే సినారియోలో మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఏది ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను 17 అనేది ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? సో ఇక్కడ ఇఫ్ కండిషన్ పెడతారు. ఐఎమ్ స్టాపింగ్ దిస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ద లెంత్ ఇక్కడ సపోజ్ నెంబర్ అనుకోండి. సమ్ నెంబర్ అనేది ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 17 వేసుకోండి. సింపుల్గా అయిపోవాలంటే 3 తీసుకుని అప్ టు ద గివెన్ నెంబర్. ఆ నెంబర్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు 0 ఈక్వల్ టు అనేది చెక్ చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే లెంత్ ఒక ఇండెక్స్ తో వాల్యూ ఉండదు కాబట్టి హియర్ వీఆర్ యూజ్ ద లెస్ దెన్. బట్ ఇక్కడ ఈ నెంబర్ తో కూడా చెక్ చేయాలి కదా. కండిషన్ ఏంటి? ఇఫ్ ఎందుకు వచ్చింది పైన ఉందని వచ్చిందా? ఓకే, ఇఫ్ ఓకే ఇఫ్ ఇక్కడ ఎంత వాల్యూ కే కదా. ఓకే, నెంబర్ నెంబర్ బై కే ఈక్వల్స్ టు 0. నేను కౌంట్ పెట్టుకుంటాను. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు సంథింగ్ 0 పెట్టుకుంటాను. ట్రూ అయినప్పుడు ఇది ఎందుకంటే ఒక ఫ్లాగ్ లాగా అనుకోండి. నాకు తెలియాలి కదా ఎన్నిసార్లు ఈ కండిషన్ ట్రూ అయిందో. సో కౌంట్ ప్లస్ ప్లస్ ఆర్ కౌంట్ ఈక్వల్ టు +1 అని చెప్పేసి యాడ్ చేసుకుంటాం. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. సో ఇట్లా కూడా రాసుకుంటాం. ఆర్ ప్లస్ ఈక్వల్ టు అని కూడా నేను మీకు చెప్పాను కదా, ఇలాంటి సెంటర్లో హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ దేనికంటే నాకు ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అయిందో తెలియాలి కాబట్టి నేను కౌంట్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో దట్ అల్టిమేట్ గా ఈ లూప్ అయ్యేసరికి కౌంట్ ఎంత ఉండాలి? ఓకే, ఇఫ్ ద కౌంట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ అవుట్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్, ఎల్స్ నాట్ ప్రైమ్. ఓకే, అర్థమైంది లాజిక్. సింపుల్ ఈ నెంబర్ వరకు ప్రతి నెంబర్తో నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ. కే కే అంటే ఫస్ట్ 0తో చెక్ చేస్తుంది, తర్వాత 1తో చెక్ చేస్తుంది, 2తో 3తో 4తో అట్లా అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి చెక్ విత్ 0, షుడ్ బి చెక్ విత్ 1. దట్స్ ఇట్. ఓకే, క్విక్లీ చెక్ దట్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకంటే గివెన్ ద 3. సపోజ్ లెట్స్ గివెన్ ద 4 రాదు, ఎందుకంటే నేను ఎల్స్ కండిషన్ రాయలేదు కాబట్టి. ఎల్స్ ద గివెన్ నెంబర్ ఇస్ నాట్ ప్రైమ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ అలా వచ్చిందంటే ఇక్కడ కౌంట్ అనేది మోర్ దెన్ 2 ఉంటుంది. ఇక్కడ నేను చెక్ చేస్తాను ఎగ్జాక్ట్ ఈక్వల్ టు 2 అయినప్పుడే, అంటే కండిషన్ ట్రూ అయినప్పుడే. అంటే నేను ఇచ్చిన నెంబర్ వరకు కూడా ప్రతి నెంబర్తోనే ఈ యొక్క నెంబర్తో నేను ప్రతి నెంబర్ని మాడ్యులర్ డివిజన్ చేసి చెక్ చేస్తున్నాను. ఓకే, ఎన్నిసార్లు ఇది డివిజిబుల్ అయింది సక్సెస్ఫుల్ డివిజిబుల్ అయితే ఏమవుతుంది? నాకు రిమైండర్ 0 వస్తుంది. దట్స్ మీన్ ద సక్సెస్ఫుల్లీ డివిజిబుల్ అయింది అని చెప్పి. ఓకే, ఎన్నిసార్లు డివిజిబుల్ అయినప్పుడు నేను ఆబ్వియస్ గా ఏం చేస్తాను? దిస్ ఈస్ మోర్ దాన్ 2 కనుక ఉంటే ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేస్తాను. దట్స్ ఐఎమ్ డిసైడింగ్ బేస్డ్ ఆన్ ద నైట్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద లాజిక్, మనం డిఫరెంట్ వేలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద వే మనం ఫర్ లూప్స్ కి కండిషన్ కాంబినేషన్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ ద నెంబర్ ఆఫ్ లాజిక్స్ అనమాట. ఓకే, 9 ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 11 అది 11 టైమ్స్ అది లూప్ తిరుగుతూ ప్రతి నెంబర్ చెక్ చేస్తుంది. 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, దిస్ ఈస్ హౌ వీఆర్ రైటింగ్ దిస్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ సెండింగ్ దిస్ టు ద చార్ట్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? No index status
starts from 0, so it should be less. Yeah, I already mentioned, right? Equal to ఇస్తే ఇవ్వకూడదని చెప్పినట్టున్నాను కదా. Yeah, any doubts guys? Link ఇస్తున్నాను, don't worry about that. Okay, that's all for today.